రాజమండ్రి గోదావరి బ్రిడ్జి వద్ద అయితే ఘోర విషాదం జరిగిన విషయం అందరికీ కూడా తెలిసిందే. అలాగే పంచాయతీరాజ్ శాఖలో పనిచేస్తున్నటువంటి పిఠాపురం పంచాయతీరాజ్ శాఖలో పనిచేస్తున్నటువంటి నోకరాజ్ ఎవరైతే ఉన్నో తన కుటుంబంతో సహా అలాగే తన భార్య వీణతో పాటు తన కుమార్తె సౌజన్య తన మనవడు మొత్తం నలుగురు కూడా బలవత్మరణానికి పాల్పడిన నేపథ్యంలోనే జిఎస్ఎల్ మెడికల్ ఇన్స్టిట్యూషన్స్ మరియు కిమ్యూ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ భాగస్వామ్యంతో ఇండియన్ అలైన్డ్ ఎంబీబీఎస్ కోర్స్ అడ్మిషన్లు అందిస్తోంది నియో. ఆ కుమారుడు ఇప్పుడైతే మనవడు ప్రాణాలతో బతికి బట్టకట్టిన విషయం అందరూ కూడా తెలిసిందే. ప్రస్తుతం అయితే ఏదైతే నోకరాజు అలాగే తమ భార్య వీణకు సంబంధించి సౌజన్య మొత్తం ముగ్గురు యొక్క భౌతిక గాయాల కోసం అయితే పోలీసులు ఇప్పటికీ ఇంకా సెర్చ్ ఆపరేషన్ అయితే కొనసాగుతుంది. వాళ్ళ కోసం ఇప్పటికే ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వాళ్ళకు సహాయక చర్యలు చేపట్టి మొత్తం అంతా కూడా గాలింపు చర్యలు ముమ్మరం చేయాలని పవన్ కళ్యాణ్ ఇప్పటికే ఆదేశాలు అయితే చేయడం జరిగింది. ప్రస్తుతం ఇప్పుడు సంఘటన స్థలంలో చూస్తున్నాం. ఘటన జరిగినటువంటి ప్రాంతం ఏదైతే ఉందో ఇదే ప్రాంతం అక్కడ ఉన్నటువంటి కనిపిస్తున్న ఆ పిల్లర్స్ ఏవైతే ఉన్నాయో మనం రాజమండ్రి గోదావరి బ్రిడ్జి ఏదైతే ఉందో బ్రిడ్జి మధ్యలోకే మనకు రావడం జరిగింది. ఘటన జరిగినటువంటి ప్రాంతం ఏదైతే ఉందో ఇదే ప్రాంతం మనం కనిపిస్తున్నటువంటి పిల్లర్స్ ఏవైతే ఉన్నాయో రెండు పిల్లర్స్ అక్కడ నుంచి పైనుంచి ఏవైతే ఉన్నారో అప్పారావు అలాగే ఎవరైతే నోకరాజు భార్య ఆ వీణతో పాటు సౌజన్య కుమార్తె మొత్తం అందరూ కూడా అదే బ్రిడ్జి మీద సరిగ్గా కిందకి దూకడం జరిగింది. పైనుంచి కారు మీద రావడం, కారుతో పాటు ముఖ్యంగా అక్కడ ఆగి అక్కడ నుంచి ఇక్కడే దూకినట్టు కూడా చెప్పుకొస్తున్నారు. సరిగ్గా ఈ ఘటన జరిగినటువంటి ప్రాంతంలో అయితే ఇప్పుడు రైతు రావడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతం మనం చూడొచ్చు. అలాగే ఇప్పుడు ఉన్నటువంటి సీఏ ఎవరైతే ఉన్నారో మురళి మొత్తం అక్కడ ఉన్నటువంటి మత్స్యకారుల సహాయంతో ఇప్పటికే ఈ యొక్క ప్రాంతాన్ని కూడా పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు ప్రస్తుతం ఈ ఘటన జరిగినటువంటి మొత్తం అన్నీ కూడా ఎప్పటికప్పుడు ఇక్కడ ఈ జరిగినటువంటి ప్రాంతంలో సహాయక చర్యలు అయితే చేపట్టారు. అంటే ఈరోజు ఉదయం అంటే రాత్రి 11 గంటల ప్రాంతం నుంచి జరిగిన నేపథ్యంలోనే ఇప్పుడు ఈ జరిగిన ఇంకా 24 గంటలు గడిస్తే కానీ వాళ్ళ భౌతిక కాయాలన్నీ కూడా బయటపడే అవకాశం లేదని కూడా పక్కన మత్స్యకారులు చెప్తున్నారు. కానీ పడవల సహాయంతోనే ఇక్కడ స్థానిక మత్స్యకారులతో సహాయంతో కూడా ఆ గాలింపు చర్యలు అయితే గజఈతగాళ్లతో కూడా సహాయక చర్యలు చేపడుతున్నారు. ఈ ఘటన జరిగి ముగ్గురు కూడా గల్లంతయ్యి ఇప్పటికి కూడా ఆచూకీ లభ్యం కాలేదు. కానీ అందులో ఒక ఎవరైతే ఉన్నారో తన మనవడు ఎవరైతే ఉన్నారో కార్తీక్ రెడ్డి తన ఒక్కడే ప్రాణాలతో బయటపడ్డాడు. సరిగ్గా ఒకటి కాదు దాదాపుగా 2-3 గంటల పాటు తను ఈత కొడుతూ ఉండి తనను తాను రక్షించుకున్న నేపథ్యంలోనే ప్రత్యక్షంగా తనను ఏదైతే ఇక్కడ నుంచి సరిగ్గా ఒక 1/2 కిలోమీటర్లు అంటే ఇక్కడ ఇటు నుంచి మనం చూస్తున్నటువంటి ప్రాంతం నుంచి అటువైపు అయితే చూసుకుంటే అక్కడ సరిగ్గా ఇక్కడ నుంచి 1/2 కిలోమీటర్ వరకు కూడా అక్కడికి అయితే అక్కడ ఎవరైతే కార్తీక్ రెడ్డి అయితే తమ మనవడు కనిపిస్తున్నట్టుగా చెప్పుకొస్తున్నారు. ప్రస్తుతం ఆ రాత్రి జరిగిన వెంటనే సహాయక చర్యల్లో పాల్గొన్నటువంటి ఒక పెద్ద ఆయన ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. రాత్రి ఆ ఘటన జరిగినప్పుడు మీరు ఎక్కడున్నారా? ఇక్కడ లేదండి, ఇంటికాడ ఉన్నాయండి. ఏం జరిగిందన్నారు? భోజనం చేసి పడుకుంటే మనీ చేసాడండి కానిస్టేబుల్. మనీ చేస్తే ఎత్తలేదు, మళ్ళీ చేసాడు మళ్ళీ ఎత్తలేదు. ఇదేంటి మనీ చేసాడని నేను ఫోన్ ఎత్తానండి. ఫోన్ ఎత్తేప్పటికి కానిస్టేబుల్ అండి. కానిస్టేబుల్ అంటే ఇలాగా ఎంకన్నా నీకు తెలుసు కదా, నువ్వు గమ్మున రావాలి, బ్రిడ్జి కాడ నుంచి ఎవరో కేకేస్తున్నారు కుర్రోడు. ఆ కుర్రోడు కేకేసినప్పుడు మాటలు వినపడుతున్నాయంట పైకి. ఏం జరిగింది అంటున్నారు? అక్కడ రాత్రి ఏం జరిగింది అంటున్నారు? ఇక్కడ రాత్రి ఏం జరిగింది అసలు? రాత్రి ఎన్ని గంటలు పడిపోయారు? 10:30, 9:30 టైం అంటే తెలీదు నాకు. అటుకుని నేను రాదప్పటికి పైన టాపిక్ ఆగిపోయింది, లైట్లు గీట్లు వేస్తున్నారు. కాబడితే బోట్ వచ్చాం. బోట్ రాదప్పటికి ఆ కుర్రోడు కాపాడ్డాడు. కాపాడితే ఆ కుర్రోడిని మేము తీసి పైన పెట్టాం. ఎంతసేపు వెతికి కనపడితే కుర్రోడు ఎంత దూరంలో కనిపించాడు? కింద మామూలుగా కిలోమీటర్లు అయితే మనకి తెలీదు. కిందకే ఈదికి వచ్చాడు, ఈత వచ్చా కుర్రోడికి. చూసేవా అప్పుడు గోదావరిలో ఈదుతూ ఉన్నప్పుడు చూసేవా కుర్రోడిని? చూశాను. ఏంటంటే ఈత పెద్ద ఇలా కొట్టుకుంటా వస్తున్నాడు. ఏంటంటే వీళ్ళ బట్టి నేను వచ్చాను, లేకపోతే ఆ టయాన్ని నేను రాను. అటుకుని అంటే కుర్రోడిని ఆ విధంగా అంటే సాధారణంగా ఎవరైనా భయపడిపోతారు. ఇది గోదావరిలో ఈదాలంటే గోదావరి ఈదలేము అంటుంటారు కదా. మరి కుర్రోడు ఈత కొట్టుకుంటూ ఎంతసేపు 2 గంటల పాటు ఈదేటంటారు? 2 గంటలు పడుతుంది సార్, 2 గంటలు పడుతుంది. మీరే తీసుకున్నప్పుడు పోలీసులు చెప్పారు? పోలీసులు పైన ఉన్నారు సార్, బ్రిడ్జి పైన ఉన్నారు పోలీసులు. బ్రిడ్జి పైన ఉంటే అప్పుడు మళ్ళీ మా బామ్మర్తకి నేను ఫోన్ చేసి మళ్ళీ నేను 2 బోట్లు రప్పించాను. రప్పించేటప్పటికి పైనుంచి ఇంకొకడు ఇక్కడ కొట్టుకుంటున్నాడు. ఆడు కాపాడదాలని దిగాడంట.
అతనికి మక్కి జారిపోయింది. ఓకే, తాడు పట్టుకుని దిగాడు. తాడు పెట్టి ఏదో దిగాడు, మక్కి జారిపోయింది. ఆడు బాబు నాయనని బతిమలేస్తున్నాడు. ఓకే, గబడతో అతను కూడా బోటు మీద ఎక్కించుకుని పోలీస్ డిపార్ట్మెంట్కి అప్పచెప్పేసాం. ఓకే. వీళ్ళు దొరుకుతారంటే వీళ్ళ కుర్రోడు ఒకరో దొరికారు మీకు రాత్రి మీద, వీళ్ళు దొరుకుతారు ఇంకానే. ఇప్పుడు సాయంత్రం కొద్దిగా దొరకవచ్చు సార్. ఓకే, ఏం జరిగిందంటే ఏం జరిగింది, ఎప్పుడు జరిగింది అంటున్నారు, ఎలా ఎప్పటి నుంచి మీరు గాలి మేము లేదు సార్, మా బాబాయ్ ఒకడు మా సినిమాంగరని ఒకళ్ళు ఏం చేశారంటే ఆ కుర్రడ బట్టి టార్చ్ లైట్ అయిన బట్టి 2 బోట్లు వచ్చి నదిగారు. నతికినప్పుడు నైట్ నైట్ తిరిగారు, పని అవ్వలేదు. మళ్ళీ పొద్దుట 5 ఉదయం ఒకటి బోట్కి డీజిల్ కూడా ఇచ్చి ధవళేశ్వరం ఇవన్నీ తిరిగారు. బోట్ పోటింగ్ ఉంది కాబట్టి మ్యాక్సిమం తేలలేదు. తేలితే మ్యాక్సిమం వెళ్తే ధవళేశ్వరంకి వెళ్ళొచ్చు తేలితే, లేదంటే ఈరోజు నైట్కి అదే టైంకి తేలొచ్చు. తేలితే తీస్తాం. ఎక్కడ దూకారు? ఈ దొరుకునే సంబంధం లైట్ ఉంది కదా, ఆ లైట్ కారు పెట్టి లైట్ కూడా అంటున్నారు. మనం చూడలేదు. పైన వాళ్ళు మనకి పైన వాళ్ళు ఏం చేస్తున్నారంటే మళ్ళీ అంచనా చెప్పారు పైన వాళ్ళు. ఆ అంచనా బట్టి మేము నతుకాం. పొద్దుట గేలాలు వేసాము, మ్యాగ్నెట్లు వేసాము, వరుసలు అన్నీ వేసాం, అన్ని విధాలుగా ప్రయత్నించాం. ఎక్కడా తేలలేదు. ధవళేశ్వరం గట్ట నెత్తుకాం, ఆ దెర అంట నెత్తుకాం, ఈ దెర నెత్తుకాం, 2 పడవలు తిరిగాం, ఎక్కడా దొరకలేదు. మ్యాక్సిమం 11ంటికి మళ్ళీ అదే 10ంటికి మ్యాక్సిమం తేలొచ్చు. తేలపోతే మాత్రం ఫ్లోటింగ్ భూమి నుంచి కొట్టుకోవచ్చు. వాళ్ళతో పాటు ఈ కుర్రోడు కూడా దూకాడు అంటున్నారు. ఆ కుర్రోడు ఎక్కడ దొరికాడు? అతనికి వాళ్ళతో పాటు పడ్డాడు, కానీ అతనికి కొంచెం ఈతొచ్చు కాబట్టి ఫ్లోటింగ్ అలా కొట్టుకుంటూ వెళ్ళాడు. మన వాళ్ళు దశలో పడ్డు ఈ లైట్ కేకలో మొత్తం వేసుకుని మన వాళ్ళు తీశారు. ఇక్కడ 10 గంటలు పడితే అక్కడ 12 ఆ టైం అయిపోద్ది మ్యాక్సిమం. అక్కడ ఇక్కడ నుంచి మరి అటు కొట్టుకు లైట్లు వేయడం, అటు తిరగడం, కొట్టుకెళ్ళడం 2 గంటలు మ్యాక్సిమం పట్టేద్ది. ఈ ఆ కుర్రడ బట్టి ఇక్కడ వచ్చి నెతకడానికి వచ్చారు, 2 బోట్లు వచ్చి నైట్ నెతికారు. అక్కడ అవ్వకపోతే మళ్ళీ మార్నింగ్ 5ంటికి పడవ ఎలా ఉన్నారు అంటున్నారు. కరోనా అంటే కొంచెం ఈత కొట్టడం కొంచెం ఆయాసం అది వచ్చి కాలు దెబ్బ తిందంటే వెంటనే తీసుకెళ్లారు పోలీసులు. తీసుకెళ్ళి అక్కడ హాస్పిటల్ అది మొత్తం జాయిన్ చేశాడు. ఆ కుర్రాడు చెప్పడం ఇలా ఫ్యామిలీ దూకేశారు. ఒడే ఏదో ఉందంటారు, దొరుకుతుంది అంటారు. అంటే ఫ్లోటింగ్ ఉన్నదండి. ఒకవేళ మ్యాక్సిమం అక్కడ ఉంటే కనుక మళ్ళీ అదే టైంకి తేలుతారు. లేదు సలసలకు కిందకి వెళ్ళి ఇలా ఉంటే కొంచెం కష్టమే. 2-3 రోజులు పడవచ్చు తేలితే. ఎవరన్నా చెప్తారు. తగ్గిందా? ఇది తగ్గింది, కింద పోటింగ్ లైట్గా పడుతుంది సార్. ఇప్పుడు ఏంటంటే విషయం, ఇప్పుడు ఇక్కడ నైట్ 11 గంటలకు దూకేసారండి వాళ్ళు. మనకు తెలీదు. మా వాళ్ళు చాలామంది ఫోన్ చేస్తే 2 టౌన్ నుంచి వచ్చారు. వాళ్ళు ఒకళ్ళని కాపాడారు. అదన్నా ఒకళ్ళు దూకేసి అతను కాపాడారు. ఇప్పుడైతే ప్రస్తుతానికి మేము మార్నింగ్ 2 బోట్లు వచ్చి ఇక్కడ ఏర్పాటు చేసాం. అతనికి కమ్ములేసి అన్నీ ఏర్పాటు చేసాం. అప్పటికి దొరకలేదు. మళ్ళీ ధవళేశ్వరం మన గేట్లు ఉన్నాయి కదా, గేట్ల వద్ద వెళ్ళి అదిగా నెతికాం, అప్పటికీ దొరకలేదు. విషయం ఏంటంటే అప్పటికి దొరకకపోతే ఏం చేయాలంటే ఆయన్ని మన గేట్లు అవతల కానీ గేట్లు ఎత్తల ముందు కానీ మనం ఎంక్వైరీ చేసుకోవాలి. అప్పుడు దొరకకపోతే మనం మార్నింగ్ ఏం చేయాలంటే రేపు పొద్దున మార్నింగ్ ఇక్కడ 2 బోట్లు ఇక్కడ ఏర్పాటు చేయాలి. అప్పుడు ఇక్కడ తేలనుకో అంటే ఇప్పుడు ఇవాళ సాయంత్రం కల్లా 24 గంటల్లో కన్ఫర్మ్ చెప్పాలండి. ఇక్కడ ఫ్లోటింగ్ అయితే కొంచెం తక్కువ ఉందండి. ఫ్లోటింగ్ కొంచెం తక్కువ ఉంది. ఇక్కడ పెద్ద ఎక్కువ లేదండి. మధ్య అయితే ఫ్లోటింగ్ ఎక్కువ ఉంటుంది. ఇక్కడ తక్కువ ఉంది ఫ్లోటింగ్. ఆ ఫ్లోటింగ్ అయితే మనకు కన్ఫర్మ్ అయితే దొరికడం ఇక్కడ దొరకాలండి కన్ఫర్మ్గానే. ఇక్కడ దొరకకపోతే మాత్రం నిజంగా బ్యారేజ్ వద్ద దొరుకుతారండి. చూస్తున్నాం. ఇది ఆ పరిస్థితి ఘటన జరిగినటువంటి ప్రాంతంలోనే. అలాగే అప్పుడు నైట్ టైం మీద అక్కడ ఏదైతే మనకు కనిపిస్తున్నటువంటి అక్కడి నుంచే కారు అక్కడే డ్రాప్ చేయడం, అక్కడి నుంచి కిందకి ఒక్కసారిగా కిందకు ఉరికారు. ఉరికిన నేపథ్యంలోనే ఇక్కడ నుంచి దూకిన ప్రాంతం నుంచి అయితే ఇక్కడ నుంచి అటువైపు వెళ్ళిపోయిన నేపథ్యంలో అలాగే ఆ ఇద్దరు కూడా కనిపించలేదు, అలా ముగ్గురు కూడా కనిపించలేదు. కానీ కేవలం తన మనవడు నూకరాజు మనవడు ఎవరైతే ఉన్నారో కార్తిక్ రెడ్డి అయితే అతను ఒక్కడే మాత్రమే అక్కడ ఈత కొడుతూ ఆవేశపడుతూ కూడా మత్స్యకారులకి వెంటనే కనిపించాడు. తనను రక్షించుకునే విధంగా దాదాపుగా 1.5-2 గంటల పాటు కూడా తన ఈత కొట్టి తనైతే ప్రాణాలతో బయటపడినటువంటి పరిస్థితి. కానీ ఇప్పటికి ఎవరైతే నూకరాజు తన భార్య వీణతో పాటు అలాగే సౌజన్య ముగ్గురు కూడా ఇంకా తమ భౌతిక మృతదేహాలు ఇంకా కనిపించవలసిన అవసరం ఉంది. ఈ నేపథ్యంలో ఇక్కడ స్థానిక మత్స్యకారులు అలాగే ఇక్కడ ఉన్నటువంటి గజ ఈతగాళ్ల సహాయంతో అయితే పోలీసులు ఇక్కడ స్థానిక ఎస్ఐ ఎవరైతే ఉన్నారో గణేష్ ఇక్కడ ఉన్నటువంటి మురళి ఆధ్వర్యంలో అయితే మొత్తం ఇక్కడ మొత్తం గాలింపు చర్యలు అయితే ముమ్మరు చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఏదేమైనా ఇప్పుడు జరిగిన ఘటనపై మొత్తం అంతా కూడా విషాద ఛాయం నెలకొన్నాయి. పక్కన తమ కుటుంబంతో పాటు ఈ విధంగా ఆ బలవత్మరణానికి పాల్పడినటువంటి నూకరాజు కుటుంబంతో ఈ విధంగా చేయడంపై అందరూ ప్రతి ఒక్కరు కూడా విచారం అయితే వ్యక్తం చేస్తున్నారు. ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్తో పాటు ప్రతి ఒక్కరు కూడా దీనిపై గాలింపు చర్యలు ముమ్మరం చేయాలని గాలింపు చేస్తున్న నేపథ్యంలో ఇప్పుడు ప్రస్తుతం ఈ ఘటనా స్థలానికి ఈ యొక్క ప్రాంతంలోనే ఇంకా గాలింపు చర్యలు వాళ్ళ యొక్క మృతదేహాల కోసం అయితే ఇంకా కొనసాగుతున్నటువంటి పరిస్థితి ప్రధానంగా కనబడుతుందని చెప్పాలి. ఇక్కడున్న తాజా పరిస్థితి. అనిల్తో ప్రకాష్ RTV, ఈ గోదావరి సముద్ర